రీసెంట్గా ఒక రోబో మనుషులపై దాడి చేసింది. చైనా, జపాన్ ఇలాంటి దేశాల్లో చాలా రెగ్యులర్గా రోబోస్ గురించి, వాటి దాడుల గురించి మనం వింటున్నాం. రీసెంట్గా ఇండోనేషియాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఇండోనేషియా దేశంలో ఒక హ్యూమనాయిడ్ రోబో మనుషులపై సడన్ గా విరుచుకుపడింది. ప్రొఫెషనల్ ఫైటర్ లాగా మనుషుల మీద పడి బాగా గాయపరిచింది చాలా మందిని. అయితే ఇండోనేషియాలో రోబో చేసిన ఈ దాడి ముగిసిన తర్వాత ఈ వీడియో నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. మనకు తెలుసు, ఏ రోబోస్ మనం ట్రైనింగ్ ఇస్తాం, ఆల్గోరిథమ్స్ మనం సెట్ చేస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో అవి ఇండిపెండెంట్ గా వాటంతటికి అవే యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే థ్రెట్ కూడా ఇదే. ఏఐ కంట్రోల్ తప్పితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ తప్పితే ఏం జరుగుతుంది? ఏఐకి స్వతంత్రంగా ఆలోచించే శక్తి వచ్చేస్తే ఇక మనిషి మాట వినదు, అన్నిట్లోనూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది. దీనివల్ల మానవాళికే ముప్పు సంభవిస్తుంది. మీరు రోబో సినిమా చూసే ఉంటారు. రోబోకి మనసు వస్తే ఏం జరిగింది, రోబోకి మనసు లేనప్పుడు ఎలా ఉంది, రోబోలో మనసు పుట్టాక ఏం జరిగింది, ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి కదా. మన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం యంత్రం చేస్తే, మన మనసులో మనం ఏమనుకుంటున్నామో యంత్రం మనల్ని చదివేయగలిగితే అది మంచి జరుగుద్ది, చెడు కూడా జరుగుద్ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎమోషన్స్ వస్తే, ఎంపథెటిక్ ఎమోషనల్ ఏఐ తయారైతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అయితే దీనిలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అవి మామూలు ఛాలెంజెస్ కాదు. ఒకటి, వినటానికే చాలా స్కేరీగా ఉంది, వినటానికే చాలా భయం వేస్తుంది ఇది పర్యవసానాలు ఎలా ఉంటాయనేది. రెండోది, ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి ఒక ఫేస్ చూసో, వాయిస్ వినో, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ని డిస్క్రిమినేట్ చేసే అవకాశం ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండే అవకాశం ఉంది, సొసైటీలో స్టీరియో టైప్స్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనిషిని కంట్రోల్ చేసే శక్తి వచ్చేస్తే, మనిషి దాన్ని కంట్రోల్ చేసే శక్తి తగ్గి ఏఐకి వచ్చేసింది అనుకోండి, ఏఐకి ఎమోషన్స్ కూడా వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? కొంతమంది వ్యక్తులు ఇంతకుముందు మనం గమనిస్తే లెస్బియన్ మ్యారేజెస్, గే మ్యారేజెస్ అంటున్నారు. భవిష్యత్తులో నాకు మనుషులతో పని లేదు, నేను ఏఐతోనే ఉంటాను, ఏఐతోనే కాపురం చేస్తాను, నా భావాలు బాగా అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఏఐ ట్యూన్డ్ అప్ అనమాట. అదే టైంలో మనం గమనిస్తే యంత్రాలకి ఎమోషన్స్ పెట్టి ఎంపతి పెట్టేస్తే ఎమోషనల్ ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంపతీలు తయారవుతే భవిష్యత్ అంతా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అది ఎక్కడికి దారితీస్తుంది, ఎలా దారితీస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి.